హాయ్ వాస్ ప్రస్తుతం అయితే మనం హైదరాబాద్లో ఉన్నాం. ఇక్కడ మనతో ఎంబీసీ కులాల జాతీయ అధ్యక్షులు బైరి వెంకటేష్ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఆహ్, జయంతి ఉత్సవాలు అయితే మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ జయంతి ఉత్సవాలు అధికారికంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఆ ఉత్సవాల కమిటీ చైర్మన్ ప్రతిసారి కూడా మాలమాదిగ కులాలు, అదేవిధంగా చేసిన కులాలే, అదేవిధంగా మళ్ళీ చేసిన వ్యక్తులే, చేసిన సంఘాలే ప్రతిసారి చేయడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. ఇప్పటి వరకు కూడా ఆ ఉత్సవాలు నిర్వహించేటువంటి అవకాశం 57 ఎంబీసీ కులాలకు ఇవ్వలేదు. కాబట్టి ఈసారి తప్పకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, అందులోనూ ఎస్సీ వర్గీకరణ అనేటువంటి జరిగిన తర్వాత సామాజిక న్యాయం చేస్తామనేటువంటి ఇలా ప్రభుత్వం ఏదైతే చెప్తా ఉందో, భావిస్తూ ఉందో, దాన్ని నిరూపించుకునే విధంగా ఈరోజు మిగతా 57 కులాలకు ఒక ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలని చెప్పేసి మేము ఈరోజు డిమాండ్ చేస్తూ, ఉత్సవాల కమిటీ చైర్మన్ ఈసారి 57 ఎంబీసీ కులాల ఆధ్వర్యంలోనే నిర్వహించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా మిగతా మంత్రులందరినీ కూడా వాళ్లకు విజ్ఞాపన పత్రాలు అందజేస్తూ ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం చేవెళ్లలో గతంలో మనకి ఎన్నికల హామీలో భాగంగా ముఖ్యమంత్రి గారు ఎస్సీ ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉపకులాల కార్పొరేషన్ వ్యక్తులనే చైర్మన్ చేయాలని చెప్పేసి వారు ఒక ప్రతిపాదన తీసుకొచ్చినట్లుగా చెప్పారు. సో దానిపైన మీ స్పందన ఏమిటి? ఇప్పటివరకు అది జరగకపోవడం మనం చూస్తూ ఉన్నాం. దీనిపైన మీరు ఎలా భావిస్తున్నారు? నిజంగా ఇది చాలా దురదృష్టకరం. గత ప్రభుత్వము, గత 10 ఏళ్ళు చేసినటువంటి ప్రభుత్వము మిగతా ఏదైతే ఎస్సీలకు అందరికి కూడా సామాజిక న్యాయం చేయలేదనే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అందరం కూడా గెలిపించుకున్నాము. వాళ్ళు మేము చేసిన పోరాటాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మాదిగలకు అదేవిధంగా 57 ఉపకులాలకు 3 సపరేట్ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. ఈ హామీని ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ళు దాటిపోయి 3 ఏళ్ళు అవుతుంది. 2 సార్లు బడ్జెట్ పెట్టడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా వేచి చూసినాము, ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారేమో, ఇప్పుడు ఏమైనా ఈ కులాలకు అట్టడుగు వర్గాలైనటువంటి దళిత కులాలకు న్యాయం చేస్తారని ఆశించినాం. కానీ ఈసారి బడ్జెట్లో కూడా ఆ కులాల ప్రస్తావన, కార్పొరేషన్ లేకపోవడం అనేటువంటి చాలా బాధాకరమైన విషయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఇలా ప్రభుత్వానికి అండదండగా ఉన్నటువంటి దళిత వర్గాలను విస్మరించడం అనేటువంటిది ఇలా మేము చాలా ఇదొక నిజంగా ఈ నోటితోటి నవ్వుకుంటూ నొసలతో ఎక్కిరించిన విధంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం దళితుల పట్ల వ్యవహరిస్తుందని మేము భావిస్తున్నాం. అందుకనే ఈ డిమాండ్ను ముఖ్యంగా ఈ ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేసి వెంటనే నిధులు ఏర్పాటు చేయాలనేటువంటిది, అదేవిధంగా ఈ ఉత్సవాల కమిటీ కుల ధృవీకరణ పత్రాల విషయంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని 57 ఎంబీసీ కులాల హక్కుల పోరాట సమితి నిర్ణయించింది. అందులో భాగంగా ఈరోజు మాదిగ శక్తి మహాశక్తికి సంబంధించినటువంటి కార్యాలయంలో పెద్దలు మాజీ మంత్రులు మోత్పల్లి నరసింహుల గారి ఆధ్వర్యంలో వారికి సమస్యను విన్నవించడం జరిగింది. వారితో కలిసి ఆ సమస్య మీద పోరాటం చేయడానికి వారితో చర్చించడం జరిగింది. రాబో రోజుల్లో మీరు ఏ విధమైనటువంటి కార్యాచరణ ఉండబోతుంది? ఖచ్చితంగా మా హక్కుల సాధన కోసం ఎంతటికైనా మేము తెగించి కొట్లాడతాం, ఖచ్చితంగా పోరాడడం అనేటువంటి తెలంగాణ గడ్డ మీదనే మట్టిలో ఉన్నటువంటిది. ఏదైనా పోరాడి సాధించుకున్నాం. కానీ మన ప్రజాపాలన వస్తే మరి పోరాటాలు అవసరం లేదేమో, మరి అట్టడుగు వర్గాల గురించి ఆలోచన చేస్తారని అనుకున్నాం. కానీ అది కూడా నిరాశను ఎదురైంది. 3 లక్షల కోట్ల బడ్జెట్లో ఒక 1000 కోట్లు పెట్టి 59 కులాలకు న్యాయం చేయలేరా? అంతగానము దరిద్రంగా ఉన్నదా మన రాష్ట్రం? అంత గతి లేకుండా ఈరోజు ప్రభుత్వాలు నడుస్తున్నాయా? వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. నాయకులకు, ముఖ్యంగా మా ఎస్సీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి లేదు. నిజంగా వాళ్ళకు ఉన్నట్లయితే చట్టసభలో వాళ్ళు మాట్లాడేది, మా వర్గాలకు ఇలా డిమాండ్ ఇచ్చినావు కదా, ఇన్ని లక్షల కోట్లలో మా వాళ్ళకు ఒక 1000 కోట్లు 2000 కోట్లు ఎందుకు కేటాయించారని అడిగేది. మళ్ళీ మేము ఈ సంఘాల నాయకులే మళ్ళా వీధుల్లో పడి ఇలా పోరాటం చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇలా మా నాయకులు కరెక్ట్ లేకపోవడం వల్ల. ఈ విషయం పైన మీరు మంత్రులను కానీ ఇంకా వాళ్ళని కూడా అడిగి సంప్రదించారా? ఈరోజు అన్ని మంత్రులను అడగని మంత్రి లేడు, అడగని నాయకుడు లేడు, తిరగని గడపలేదు. తిరిగి మా చెప్పులు అయిపోతున్నాయి, ఇచ్చి మా పేపర్లు అయిపోతున్నాయి, మా లెటర్ ప్యాడ్లు. కానీ
వాళ్ళకి స్పందన లేదు. ఇలా మా మంత్రులే ఇలా మాకు ఇచ్చి సమస్య ఏందో ఇప్పుడు ఆల్రెడీ 2 సంవత్సరాలు గడిచిపోయింది, ఇంకొక 2 సంవత్సరాలు ఉన్నది. మరి ఇప్పుడు కనీసం పిలిచి మేము పోయినా కానీ ఇలా మా సమస్యకి ఇదని వినతిపత్రం తీసుకపోతే ఆ సమస్య మీద చర్చించి ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయి దాన్ని ఒప్పియవలసినటువంటి బాధ్యతలో ఉన్న వాళ్ళు కూడా మాకు సమయం ఇవ్వకుండా దాని మీద చర్చించకపోవడం ఇలా ఎవరు తప్పు? మీకు నిజంగా అడగడానికి మీకేమైనా అడ్డొస్తే, మీకేమైనా ఇబ్బంది అనిపిస్తే మమ్మల్ని కలిపియండి ముఖ్యమంత్రి గారిని, మేమన్నా వారితో నేరుగా చర్చిస్తాము. అది చేయకుండా ఇది చేయకుండా ఇవాళ మాకు నష్టం చేయాలని చూస్తే రాబోయే రోజుల్లో మా ఓటుతోనే మేము సమాధానం చెప్తాం. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, ఎస్సీ ఉపకులాలకు సంబంధించి సమన్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాటం ఉధృతం చేస్తామని చెప్పి బైరి వెంకటేష్ గారు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా వారికి రావాల్సిన హక్కులన్నీ కూడా సత్వరమే పరిష్కరించాలి. ప్రభుత్వం పునరాలోచన చేసి వారు రావాల్సినటువంటి ఎస్సీ ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి గతంలో ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. సో అది కూడా వెంటనే పూర్తి చేసి వారికి ఎస్సీ ఉపకులాలకు సంబంధించిన వ్యక్తుల్ని కార్పొరేషన్ చైర్మన్లుగా కూడా ఇవ్వాలని చెప్పేసి వారు ప్రధానంగా డిమాండ్తో ఉన్నారు. అదేవిధంగా అన్ని రంగాల్లో కూడా ఎస్సీ ఉపకులాలకు కూడా ప్రత్యేక రిజర్వేషన్ కూడా అమలు చేయాలని చెప్పేసి వారు తెలియజేస్తూ ఉన్నారు. వీడియో చంద్రశేఖర్ రెడ్డితో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.